కేవలం ₹1,00,000కే కారు. మధ్యతరగతి భారతీయులందరినీ కార్లలో తిప్పాలన్న రతన్ టాటా గారి కల ఎందుకు విఫలమైంది? అది కేవలం బిజినెస్ తప్ప లేక మార్కెటింగ్ ఫెయిల్యూరా? వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మోక్ష. ఈరోజు మనం టాటా నానో వెనుక ఉన్న అసలైన బిజినెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. ఒకరోజు వర్షంలో తడుస్తూ బైక్ మీద వెళ్తున్న ఒక నలుగురు సభ్యుల కుటుంబాన్ని చూసి రతన్ టాటా గారు చలించిపోయారు. వారికి సురక్షితమైన ప్రయాణం అందించాలని ₹1,00,000 కారు ప్రాజెక్టును మొదలుపెట్టారు. 2008లో నానో విడుదలైనప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. నానో ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం దానికి ఇచ్చిన చీపెస్ట్ కార్ అనే ట్యాగ్. బిజినెస్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం మనుషులు ఏ వస్తువునైనా కొనేటప్పుడు అది తమ స్టేటస్ను పెంచాలని కోరుకుంటారు. కానీ టాటా నానోను చౌకైన కారు అని ప్రచారం చేయడం వల్ల దాన్ని కొనడం అంటే తాము పేదవాళ్లమని చెప్పుకోవడమే అని జనం భావించారు. బిజినెస్లో ప్రాడక్ట్ ఎంత బాగున్నా అది కస్టమర్ యొక్క ఎమోషన్ని దెబ్బతీస్తే సక్సెస్ అవ్వడం కష్టం. రతన్ టాటా గారు గొప్ప మనసుతో చేసిన ఈ ప్రాజెక్ట్ నేటి బిజినెస్ లీడర్లకి ఒక పాఠం. మరిన్ని ఇలాంటి కేస్ స్టడీస్ కోసం ఇప్పుడే వాయిస్